నా దృష్టిలో. ఇంకా యూత్ బాయ్ నైట్ లైఫ్లన్నీ వదిలేస్తే చాలా 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 టేస్ట్ ఉన్న ఆ పేర్లు ఉన్నవాళ్ళే, ఆ బెనర్జీ అనే పేరున్నవాళ్ళు, వాళ్ళ వైబు, వాళ్ళ థింకింగు. నేను ఇండస్ట్రీలో తిలక్ గారు అనే ప్రొడ్యూసర్ ఉండేవారు, ఆయన పూర్తి పేరు కూడా బెనర్జీ గారు అని ఉండేది. ఆ బెనర్జీ అంటే కమ్యూనిస్టులకు ఎక్కువ పెట్టుకునేవాళ్ళు ఈ పేర్లు. కమ్యూనిస్టుల ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఈ బెనర్జీ అనే పేరు పెట్టుకునేవాళ్ళు. సో చాలా 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 అంటే అండి, సినిమా డబ్బులుంటే తీయొచ్చు, డబ్బులు ఎవరిని ఇస్తే తీయొచ్చు, కానీ కథను సెలెక్ట్ చేసుకుంటాడు చూసారా, అది అందరితో సాధ్యమయ్యే పని కాదు. 100%. డబ్బులు మనం అన్ని బిజినెస్ల్లో బ్రహ్మాండంగా తోపులం బ్రహ్మాండంగా చేశామని అనుకుంటారు, కానీ భగవంతుడికి ఒక్కొక్కడికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. డబ్బులు ఇవ్వకపోవచ్చు, డబ్బులు అవే వస్తాయి. సరస్వతి ఉంటే లక్ష్మి నడుచుకుంటా వచ్చేస్తాయి. అంటే అలానే ఆయన దగ్గర డబ్బు లేదని కాదు నా ఉద్దేశం. కథని సెలెక్ట్ చేసుకోవటం దగ్గరే ఏ ప్రొడ్యూసర్ సక్సెస్ అయినా కానీ దానికి పునాది అదే. అలాంటి ఐక్యూ ఉన్న, దండిగా ఉన్న నిర్మాత బెన్నీ గారు. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఆయన్ని చూసే విధానం మారిపోద్ది.